ఛానల్. ఓకే, ఈరోజు మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి నాసిక్ వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం, ఏ పని మీద వెళ్తున్నాం అని చెప్పేసి అయితే నెక్స్ట్ ఇంకో వ్లాగ్ వస్తుంది చూడండి. ఇప్పుడైతే టైం 12:20 అవుతుంది. స్టార్ట్ అవుతాం, ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాము. ఆల్మోస్ట్ ఒక 12 hours ఏమో పడుతుంది అంట రీచ్ కానికి. నాసిక్ మహారాష్ట్ర వెళ్ళబోతున్నాము. ప్రతి ఒక్కరైతే క్యాప్చర్ చేస్తాం అన్నట్టు. సో స్టే ట్యూన్ గైస్, ఖచ్చితంగా వెయిట్ చేయండి వ్లాగ్స్ కోసం. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. టీ తాగుతున్నాం. ఇక్కడ చలి అయితే బాగుంది. బైన్సానో లేకపోతే ఇది ఎక్కడ? నాందేడ్ అంట. నాందేడ్కి ఇంకా ఎంట్రీ కాలేదు. మనం ఒక హాఫ్ అన్ అవర్ తెలంగాణ బార్డర్ అయితే క్రాస్ ఇచ్చినాం ఇప్పుడు ఇందాకే. సో చూద్దాం గైస్, ఈ టూర్ అంతా ఎట్లుంటుంది ఏముంటుంది. కానీ చలికి అయితే చచ్చిపోతున్నాం మేము. మన వాయిస్ అక్కడ వినబడుతుందో లేకుండా తెలియదు. గైస్ మార్నింగ్ 8 అవుతుంది ఇక్కడ. నేను గైస్ గుడ్ మార్నింగ్. వెహికల్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఒక 1 hour అవుతుందంట సెట్ కావడానికి. ఆ గ్యాప్లో టీ తాగినాం, చిప్స్ తింటున్నాం. ఇక్కడ వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. బాగా చలి పెడుతుంది ఇటు. ఓకే గాయస్, మేమైతే నాసిక్ అయితే వచ్చేసినాము. మేము ఎందుకు వచ్చినామంటే మా కజిన్ వల్ల హౌస్ వార్మింగ్ ఉందన్నట్టు ఇక్కడ. ఆల్మోస్ట్ మాకు ఒక 1 day జర్నీ అయింది. చాలా స్ట్రగుల్స్ అయితే వచ్చినాయి మధ్యలో. అవన్నీ ఫేస్ వచ్చేసరికి ఈ టైం అయిపోయింది అన్నట్టు. మేము వచ్చేసరికి అయితే పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాతనే మేము వెళ్ళి మీట్ అయితే వచ్చేసినాము. ఓకే, ఇవాళ అప్డేట్స్ యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ అయితే ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో దాని అప్డేట్స్ కూడా వస్తాయి చూడండి. పూజ అయిపోయింది, తినేసినాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే త్రయంబకేశ్వరం టెంపుల్ వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం మేమైతే. అవును, నాసిక్ వచ్చిన తర్వాత అంటే హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా కొన్ని టెంపుల్స్ అయితే తిరుగుదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇదైతే ఫస్ట్ టెంపుల్. వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఎట్లుందో చూపిస్తాం మేము కూడా. ఓకే, Okay guys, మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. ఎంజాయింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బజ్జు చిన్ని యూట్యూబ్ ఛానల్.